హాయ్ అండి. 'ప్రోమో 3' చూసారు కదా! అసలు ఈ డీమాన్ పవన్ పోయి తనుజతో పెట్టుకుంటాడేంటండి? అక్కడ నూక్కోమని ఫిజికల్‌గా ఆడమని చెప్పలేదు. గేమ్ ఆడమన్నారు. ఆ ఫ్లవర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే తీసేస్తారో ఎవరు లాస్ట్‌కి ఉంచారో వాళ్ళు విన్నర్ అన్నట్టు చెప్తే, ఈ డీమాన్ పవన్ తనుజ మీదికే ఎళ్తున్నాడు. మీదికే ఎళ్తున్నాడు. అక్కడ తోసేయాల్సిన అవసరం ఏముంది? ఫ్లవర్స్ ఒకటి ప్లక్ ఇలా లాక్కుంటే సరిపోతుంది కదా! అని నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ 'డిమాండ్ పవన్' నిన్న జరిగిన నామినేషన్స్‌లో చెప్పారు, ఛాలెంజ్ చేశారు కదా! డెఫినెట్‌గా నేను టికెట్ టు ఫినాలే కొడతాను అని. ఇది సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచించండి. అక్కడ అంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ 'బర్నీ' గారు, 'కళ్యాణ్', 'ఇమాన్యుయల్', 'తనూజ' వీళ్ళందరిని దాటి ఈయన టికెట్ టు ఫినాలే కొడతాడంటే ఏమన్నా నమ్మేటట్టు ఉందా చెప్పండి? అసలు లాజిక్ అన్నా ఉందా చెప్పండి? ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు కదా! ఈ దాంట్లో గెలిస్తే చూద్దాం తను ఎట్లా ఆడతాడా అనేసి. నాకైతే చాలా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు గేమ్‌లో ముందుకెళ్ళలేరని 'డిమాండ్ పవన్' ఎగ్జాంపుల్. అండ్ మోర్ ఓవర్ తనూజ లేడీ సింగం అసలు ఎంత స్ట్రాంగ్, వాళ్ళిద్దరు కలిసి పట్టుకున్నా కూడా కాలుతో ఆ మూవ్ ఉంది చూసారా? అది హ్యాట్స్ ఆఫ్, అసలు సూపర్ అనిపించింది నాకైతే. చాలా స్ట్రాంగ్ తను. గేమ్ పరంగా గేమ్‌ని శివంగిలాగా ఆడుతోంది. అండ్ ఎంతైనా ఒక లేడీస్‌కి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఎంత ఉంటుందో ఒక నెగెటివ్ కూడా కంపేర్ టు బాయ్స్ స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అని నా ఫీలింగ్ అని కాదు, కరెక్ట్‌గానే. అంటే అందరూ గర్ల్స్ వీక్ అని కాదు, అందరూ బాయ్స్ స్ట్రాంగ్ అని కాదు. స్ట్రాంగ్ గర్ల్స్ ఉంటారు, వీక్ బాయ్స్ కూడా ఉంటారు. బట్ ఈ గేమ్ పరంగా వచ్చేపాటికి బిగ్ బాస్ ఏదైతే చెప్పారో ఫ్లవర్స్ అది మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ డిమాండ్ పవన్ బాగుంటుంది. 2-3 సార్లు ఇలా తోసేయడం అలా అన్‌కంఫర్టబుల్ అనిపిస్తుంది కదా! అండ్ మోరోవర్ తనకు కూడా ఏంటబ్బా ఈడు మీదికే వస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది కదా! ఈ డిమాండ్ పవన్‌కి ఎన్నిసార్లు చెప్పినా అది ఫ్లోలోనో ఆపుదామని ఏదో ఒకటి అలా చేయడం తప్పు అని నా ఫీలింగ్. అండ్ గేమ్ కాబట్టి ఎవరెవరి స్ట్రాటజీస్ వాళ్ళకుంటాయి. మనం ఏం చేయలేము. అండ్ మీకు ఈ ప్రోమో చూసి ఎవరు కరెక్ట్ అనిపించింది? తనూజ గేమ్ ప్లే కరెక్ట్ అనిపించిందా? లేకపోతే ఈ డిమాండ్ పవన్ గేమ్ ప్లే కరెక్ట్ అనిపించిందా? లేకపోతే బర్నీ గారి గేమ్ ప్లే, బర్నీ గారు తనూజ లైక్ ఒకరిని తీసేయాలా అంటే వీళ్ళిద్దరూ కలిసి డిమాండ్ పవన్ అయితే టార్గెట్ చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ ఆడితే బాగానే ఉంటుంది. బట్ ఫైనల్గా వీళ్ళిద్దరిలో కూడా కాంపిటీషన్ వస్తే ఎవరెవరికి ఆడతారో తెలియదు మనకు. చూడాలి, ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు మనకు. ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకంటే ఒక ఐడియా వస్తుంది. అండ్ అకార్డింగ్ టు నామినేషన్స్ అయితే అయిపోయాయి కదా, ఎక్సెప్ట్ కళ్యాణ్ అందరూ నామినేషన్లో ఉన్నారు కదా. ఆ నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఈ వీక్ హౌస్ నుంచి వెళ్ళిపోతారో కమెంట్ చేయండి. ఎవరు